ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద స్వశక్తి మహిళా సంఘాలకు అందించే రుణాలతో మహిళలు ఆదాయ వనరులను సృష్టించి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ సందీప్ కుమార్ జా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే 5 సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలకు దాదాపు 1,00,000 కోట్ల రూపాయల రుణాలు అందజేసి ఆర్థికంగా వారిని బలోపేతం చేయాలని ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని రూపొందించిందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి, అదనపు డిఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా సమైక్య అధ్యక్షురాలు సరిత, డిఈఓ కరీంనగర్ డైరీ డాక్టర్ జయకర్, పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, ఈడీఎస్ కార్పొరేషన్ స్వప్న, డీడీఎం నాబార్డ్ దిలీప్, లీడు బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున్, జిఎం ఇండస్ట్రీస్ భారతి, పీడీఎఫ్ శ్రీనివాస్, జోనల్ మేనేజర్ శ్రీనిధి రవికుమార్, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు. దాంట్లో ఈఎంఐపై అనేది వాళ్ళకి చెకప్ మాత్రం ఒక సెల్ఫ్ ఆఫీస్ నుంచి వచ్చి వెరిఫై చేసి స్పేసు మీరు వాడుతున్నటువంటి మన బర్నర్ కావచ్చు, మనకు కావాల్సిన ఏదైతే జిల్లా స్థాయిలో జిల్లా సమయ